నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్ప మోరియా అంటూ నినదిస్తాం. కానీ మోరియా అనే మాటకు అర్థం ఎవరికీ తెలియదు. మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది? ఆ పదానికి గల అర్థం ఏంటి? అసలు దాని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. 15వ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రలోని పుణేకు 21 కిలోమీటర్ల దూరంలో చించ్వాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్వాడి నుంచి మోరేగావ్ వరకు రోజు కాలినడకనే వెళ్లేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్లాడు. కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడు విగ్రహం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనడం మొదలుపెట్టారు. మోరియా గోసావి నిజంగా మంగళమూర్తి అంటూ మొక్కారట. నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడు. మోరియా గొప్ప భక్తుడయ్యాడు. కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల భాగమైపోయింది. ఆనాటి నుంచి గణపతి బప్ప మోరియా అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది. భక్త వల్లభుడైన వినాయకుడి సేవల్లో మోరియా గోసావి తరించిపోయాడు. అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్ప మోరియా పూజావర్సి లౌకర్య అని మరాఠీలో నినదిస్తాం. ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలో పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి. దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం.